సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కఠినంగా వ్యవహరించాలని కోరుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా కరస్పాండెంట్ వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రత్యేకంగా సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సమావేశమయ్యారు. మనతో పాటు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ సమావేశం ఏంటి, అసలు ఎందుకు అయ్యారు, ఏంటి? అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 19 గంటలు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు రోజుకు 18-19 గంటలు పనిచేస్తూ బూత్ లెవెల్లో ఇలా కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసి ఎస్ఐఆర్ మీద పనిచేపిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక జోడెడ్ల బండిలాగా ఈ రాష్ట్రంలో ఇటు ప్రభుత్వాన్ని పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఈ రెండింటికి నష్టదాయకమైనటువంటి పద్ధతిలో అక్కడక్కడ రాష్ట్రంలో చాలా మంది మాట్లాడతాం. దీన్ని కంట్రోల్ చేయాలి. దీన్ని క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా, క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వంగా నడపాలి. ఇట్లా మాట్లాడుతున్నటువంటి, ఇట్లా బజార్లో మాట్లాడుతున్న తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ప్రజల్ని, కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతాం. ముఖ్యంగా సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, అంటే ఏదైతే పీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీస్ ఇచ్చిన వెంటనే కొండా సురేఖ స్పందించడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదని చెప్పింది. దీన్ని ఎలా చూస్తాం? అది ఎస్కేప్ అయ్యే విధానంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి పైన ఆరోపణ చేస్తున్నప్పుడు ఖండించవలసిన, దాన్ని కఠినంగా వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది. అది నీ బిడ్డ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ఖండించలేదు, మాట్లాడలేదంటేనే దాంట్లో అనేక అనుమానాలకు తావుతీస్తుంది. కాబట్టి నువ్వు తప్పకుండా ఖండించాలి, ఆమెతో క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఏదైతే పార్టీలో అంటే అంతర్గతంగా రోజు రోజుకి వివిధ నియోజకవర్గాల నుండి కూడా నేతలు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ మెట్లెక్కుతున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తుంది పార్టీ? అంటే గాంధీ భవన్ పోయి నువ్వు 100 చెప్పుకోవచ్చు, మీడియాకి ఎక్కొద్దు. గాంధీ భవన్ పోయి నువ్వు నాయకులకు 1,00,000 చెప్పుకోవచ్చు. నువ్వు ఆ వేదిక కాకుండా ఇంకో వేదిక పోవచ్చు. ఇక్కడ కాకుండా ఏఐసీసీ కంప్లైంట్ చేసుకోవచ్చు. కానీ మీడియాకు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని క్రిటిసైజ్ చేయడం, పీసీసీ ప్రెసిడెంట్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడడం అనేటువంటిది ఇది పార్టీ విధానాలకు, పార్టీ నిర్మాణానికి, నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఈ వైఖరి మానుకోవాలని మేము చెప్పబోతాం. ఇప్పుడు మీ సొంత జిల్లాలోనే ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా, ఏ జిల్లా అయినా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, పార్టీకి నష్టదాయకమైన చర్యలు ఎవరు చేపట్టినా వారి పట్ల పార్టీ కఠినంగా ఉండాలి, ప్రభుత్వం కఠినంగా ఉండాలని మేము కోరబోతాం. రానున్న రోజుల్లో ఏఐసీసీ వద్దకు కూడా మీరందరూ కలిసి వెళ్లే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది? మా ముఖ్యమంత్రి గారు ట్రెండ్ సెట్ చేసే కేపబిలిటీ ఉన్నటువంటి లీడర్. కాబట్టి ట్రెండ్ని సెట్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరబోతా ఉన్నాం. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి మేరని కూడా మేము వివరించబోతాం. మొత్తంగా ఏదైతే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే పార్టీ డిసిప్లిన్ దాటిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే మేమందరం ప్రత్యేకంగా ఈ రోజు సీఎల్పీలో సమావేశమయ్యామని చెప్పి ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.